తప్ప ఏంటి రావు ఫోటోలు కనిపిస్తాయి. శ్రీకాళహస్తి దేవాలయము హంపిలో రాజువారి వారసులుగా పుట్టడం మనం ఎంతో మన పూర్వజన్మ రాజకీయాలకు సంబంధం లేకుండా క్లుప్తంగా 2 నిమిషాలు మైక్ ఇస్తే మాట్లాడి స్టేజ్ దిగాల్సిందిగా స్టేజ్ మీద ఒకసారి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్లీజ్ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. గిరిధర్ రాయ్ గారికి వెల్కమ్ సార్. అందుకోసం మనం ఏంటంటే సమయం పాటించి ఒకరికొకరు సమయాన్ని కోరుతున్నాం. 2 నిమిషాలు రావడం ప్లీజ్. రంగా గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పిలుపు మేరకు మిర్యాల వెంకటరావు గారు మిగతా పెద్దలు వారితో పాటుగా ఏ ప్రభుత్వం నిలబడాలన్నా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత మనమే కీలక పాత్ర పోషిస్తున్నాం. మనకి ఏ మనిషికైనా మనిషి 2 మన బ్లడ్ గ్రూప్, 3 మన కులం. బ్లడ్ గ్రూప్ మారిస్తే ఆ బ్లడ్ ఎక్కిస్తే పరిస్థితి మనిషికి అలాంటి గౌరవప్రదమైన కులంలో పుట్టిన కనిపిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ కుటుంబం ఏకమైన రోజు, మనమంతా ఒకమైన రోజు, మనలో మన శత్రువు ఎగోయిజాన్ని పారబోలేని రోజు, పోరాడేటటువంటి ఆయన కూర్చోబెట్టేటప్పుడు దయచేసి భావం కానీ మనలో ఫస్ట్ మనకు రావాల్సింది మనమంతా ఒకే, మనమంతా ఒక కుటుంబమే. ఆ భావన ఆ తప్పుని పక్కన పెట్టు 99% తప్పులున్నా ఒక ఒప్పు ఉంటే ఆ ఒప్పునే మీరు తీసుకొని ముందుకు సాగాలి. కానీ బలీయమైనటువంటి తప్పులు చెప్పుకుంటే మన వాడికి ఆపద వస్తే మనం ఎందుకు నిలబడకూడదు, ఎందుకు బయట తెచ్చుకోకూడదు. ఆ భావన రావడానికి ఏ రాజకీయ చెప్పైనా వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన కోరికలు, మన అవసరాలు తీర్చే పరిస్థితికి కులాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళడానికి మీ అందరూ సహకరించాలని చెప్పి మన పూర్తిగా నాకు ముఖ్య నాయకులు అందరూ ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు. మాట్లాడడానికి సమయం చాలా లేట్గా స్టార్ట్ అయింది. సాధ్యమైనంత వరకు మాట్లాడే నాయకులు 2 నిమిషాలతో. నా పేరు కోలా తేజేష్ కుమార్, పార్లమెంటరీ ప్రెసిడెంట్, అనంతపురం జిల్లా. ఈరోజు రాయలసీమ ప్రాంతీయ సదస్సు జరుగుతుంది. ఈ సభకు హాజరైన ప్రతి బలిజ బంధువులందరికీ నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. యాక్చువల్లీ మేము ఒక 200-300 మంది అనుకున్నాము, కానీ మా బలిజ బంధువులందరూ దాదాపు 1000 మంది పైకి వచ్చారు. మాకు ముఖ్యంగా ఈ సభ ఎందుకు ఏర్పాటు చేశామంటే, మా తాతగారైన కృష్ణదేవరాయల అధికారంగా ఆయన వర్ధంతి కానీ, జయంతి కానీ, పట్టాభిషేకం కానీ గవర్నమెంట్ నుంచి లాంఛనాలతో చేయాలని కోరికతో మేము ఈ సభను మొదలుపెట్టాము. థ్యాంక్స్.
పేరు పూల పాండురంగయ్య. నేను రాయలసీమ బలిజ సంఘం 5th జోన్ అధ్యక్షులు. మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ఏం కారణం అంటే, మాకు గవర్నమెంట్ నుంచి కృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపాలనేది మాకు ఒకటి ఫస్ట్ డిమాండ్. రెండోది ఈడబ్ల్యూఎస్లో 5% ఫస్ట్ చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు వచ్చినప్పుడు 5% అనేది చెప్పాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన కేంద్రం చూసుకుంటుంది దాన్ని, కాకపోతే ఇప్పుడు మా చేతుల్లో లేదని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మేము ఆ 5% ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి పక్కా డిమాండ్ చేస్తాం. ఒకవేళ ఏదన్నా చేయలేకపోతే రాస్తారోకలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తామని కూడా నేను గంటపదంగా చెప్తున్నాను. అందులో వచ్చేసి ఈరోజు మాకు ప్రతి జిల్లాకి ఒకటి కాపు భవన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిమాండు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో చేయాలా, ఇది చేయకపోతే తప్పకుండా గవర్నమెంట్ మెడ ఉంచి మా కాపు బలిజల సత్తా చూపిస్తాం. దీన్ని ధైర్యంగా మేము ఎదుర్కొంటామని మేము తెలియజేస్తున్నాం. తర్వాత ఇంకో కారణం ఏమంటే, మాకు పిల్లలకు విదేశీ విద్య పెట్టాడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మధ్యలో మధ్యంతరంగా తీసేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అదే కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. ఇది నా పేరు బండారు వీరన్న, అనంతపురం లాయర్, కాపునాడు లీగల్ సెల్ అధ్యక్షుడిని. ఇక్కడ ఈరోజు సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏమనగా, బీసీలో చేర్చాలి బలిజ కులస్తులని. రెండవది ఈబీసీ సర్టిఫికెట్స్ 5% డిమాండ్. తర్వాత మూడవది బలిజలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో వారి కోటా కేటాయించి జనాభా ప్రాతిపదికంగా 27% ఉన్న జనాభాని మాకు ఒక 1% కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే అంతా 5%, 10% ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఓసీలే తీసుకుంటున్నారు, కానీ మమ్మల్ని కూడా బీసీల నుంచి తీసివేసి రాజకీయంగా వాళ్ళు మమ్మల్ని అణగదొక్కుతున్నారే కానీ రాజకీయంగా ఎదగడం లేదు. కావున ప్రతి బలిజ కులస్తుడు కోరుకునేది ఒక్కటే, మేము రాజకీయంగా ఎదగాలి, మాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, మేము కూడా సమాజంలో 25% ఉన్నటువంటి మా బలిజ కులస్తులకి ఎలాంటి పదవులు ఇవ్వడం లేదనే ఉద్దేశంతోనే మా గుండెలు చీల్చుకుంటూ మేము బాధపడుతూ ఈరోజు ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు మా డిమాండ్ నెరవేర్చాలి. అలా నెరవేర్చకపోతే పూర్తిగా రాష్ట్రాన్ని నిర్బంధించైనా మా హక్కులను కాపాడుకుంటాం. లేదంటే మేము మా హక్కులు ఖచ్చితంగా నెరవేరాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రతి నియోజకవర్గంలోన మేము రాష్ట్రకోలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దయచేసి మా బలిజ కులస్తులను గుర్తించి ఈబీసీ సర్టిఫికేట్ బలిజలను బీసీలో చేర్చడము, మరియు మాకు విదేశీ విద్యలు పిల్లలకు కల్పించడము, కాపుని ఏర్పాటు చేయడము, ఇలాంటి కొన్ని డిమాండ్స్, ముఖ్యమైన డిమాండ్స్ నెరవేర్చాలని దయచేసి కోరుకుంటున్నాము. జై బలిజ, జై జై బలిజ.